Hello students, today we are going to do the problems based on Bayes theorem. So total problem చాలా పెద్దగా కనపడుతుంది కానీ ఈజీ ప్రాబ్లమే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దే హ్యావ్ గివెన్ దట్ దేర్ ఆర్ 3 bags B1, B2, B3. The bag B1 contains 5 red and 5 green balls. B1 contains 5 red and 5 green balls. Bag 2 contains 3 red and 5 green balls. Bag 3 contains 5 red and 3 green balls. ఏ బ్యాగ్లలో ఏ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాగ్ B1, B2, B3 హ్యావ్ ప్రాబబిలిటీస్ 3/10, 3/10, 4/10 రెస్పెక్టివ్లీ ఆఫ్ బీయింగ్ చూజన్. యాక్చువల్గా ఇదేమి ఇవ్వకుంటే 3 బ్యాగ్స్ ఉంటే ఫస్ట్ బ్యాగ్ని సెట్ చేసుకోవడానికి 1/3 ఛాన్స్ ఉంటుంది, సెకండ్ బ్యాగ్ని సెట్ చేసుకోవడానికి 1/3, థర్డ్ బ్యాగ్ని సెట్ చేసుకోవడానికి 1/3. వాడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఒక డై త్రో చేసి పలానా నంబర్ పడితే ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రకంగా చేస్తాం. కానీ ఇక్కడ క్లియర్గా డైరెక్ట్లీ దే హ్యావ్ గివెన్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్యాగ్ 1 టు బి చూజన్ ఈజ్ 3/10. P of B2 is given as 3/10. P of B3 is given as 4/10. So this is the information ikkada varaku. This is the information they have given. Now a bag is selected at random among 3 bags. A bag is selected and a ball is chosen at random from the bag. Idi vallu chesina work. From 3 bags 1 bag is selected and from that selected bag 1 ball is selected. Now we have to check that which of the following is or correct. ఇక స్లాష్ ఉండి ఈజ్ కనపడుతుంది, ఆర్ కనపడుతుంది అంటే ఇక్కడ 4 ఆప్షన్స్లలో ఇది మోర్ దెన్ 1 ఆన్సర్స్ కరెక్ట్ ఉండే ప్రాబ్లం ఇది. అంటే ఆప్షన్స్లో సింగిల్ ఆప్షనే కాదు, మల్టిపుల్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ కావచ్చు. సో ఇండివిజువల్గా కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏని చెక్ చేద్దాం కరెక్టా కాదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ ప్రకారము ప్రాబబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ B3 and means intersection. The chosen ball is green. That means we have to find out probability of B3 intersection G. ఇది మనం కనుక్కోవాల్సింది. Probability that the selected bag is B3 and the chosen ball is green. సింపుల్గా B3 intersection G కనుక్కోవాలి. మల్టిప్లికేషన్ థీరం వాడతాం. P of A intersection B, P of A into P of B by A. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ థీరం. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని తెలిస్తే సింపుల్గా P of A into P of B అని రాస్తాం. కానీ ఒరిజినల్ మల్టిప్లికేషన్ ఈవెంట్ థీరం వచ్చేసి P of A into P of B by A ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. P of B3 into P of G by B3. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ B3 is given as 4/10 into if it is B3, ఇక్కడ డినామినేటర్లో ఉండేది ఆల్రెడీ హ్యాపెండ్. ఇఫ్ we selected B3, what is the probability of getting a green ball? అంటే బ్యాగ్ 3లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 8 బాల్స్ ఉన్నాయి. కానీ మనకు గ్రీన్ మాత్రమే రావడానికి ఛాన్స్ ఎంత అంటే బ్యాగ్ 3లో గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 4 1s 4 2s 3/20. సో ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్యాగ్ 3 అండ్ గ్రీన్, బ్యాగ్ 3నే అయి ఉండాలి. బ్యాగ్ 3లో గ్రీన్ బాలే కావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 3/20. బట్ దే హ్యావ్ గివెన్ 3/10. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆప్షన్. 3/20 అని వచ్చింది కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈజ్ ఈక్వల్ టు 3/10 అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ బి చెక్ చేద్దాం. ప్రాబబిలిటీ దట్ ద చూజన్ బాల్ ఈజ్ గ్రీన్ గివెన్ దట్ అనేది డినామినేటర్ రాస్తాం. ప్రాబబిలిటీ దట్ దేనికైతే ప్రాబబిలిటీ కనుక్కుంటున్నామో అది న్యూమరేటర్లో ఉండాలి. ప్రాబబిలిటీ దట్ ద చూజన్ బాల్ ఈజ్ గ్రీన్ గివెన్ దట్ ద సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ B3. ఇక్కడ బేస్ స్థిరం కాదు, బేస్ స్థిరం అంటే ఈవెంట్ల గురించి మాట్లాడుతుంది. B1, B2, B3 అని. ఇక్కడ సింపుల్గా
ఇఫ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ బ్యాగ్ 3, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ గ్రీన్? దీని మీనింగ్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, సెంటెన్స్ రూపంలో ఉండేదాన్ని మ్యాథమెటిక్స్లోకి మార్చేస్తాం. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏం లేదు, జస్ట్ చూసి చెప్పడమే. ఇన్ బ్యాగ్ B3, ద సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ B3. ఇన్ దట్ బ్యాగ్ వీ వాంట్ ఓన్లీ గ్రీన్. సో B3లో టోటల్ 8 balls are there. If you want green ball only, there are 3 green balls. So answer is 3/8. They have given 3/8. So B is correct answer. ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ CD కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ Cని చెక్ చేద్దాం. ఆప్షన్ Cని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మ్యాథమెటిక్స్లోకి మార్చేద్దాం. ప్రాబబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ B3. Probability, we have to find out what is the probability of selecting B3 given that the chosen ball is green. సో ప్రాబబిలిటీ ఏదైతే కనుక్కుంటున్నామో అది న్యూమరేటర్లో ఉండాలి. గివెన్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్ అనేది, ఇప్పుడు వాట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్? గివెన్ దట్ 1 ball ఈజ్ చూజన్ అమాంగ్ 3 bags, 1 ball ఈజ్ చూజన్, దట్ బాల్ ఈజ్ వి గాట్ గ్రీన్. ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ కనుక్కుంటున్నాం. గ్రీన్ మన చేతికి వచ్చిందనే జరిగిపోయింది. ఇప్పుడు ఆ గ్రీన్ బాల్ అనేది బ్యాగ్ 3లో నుంచి మాత్రమే రావడానికి ఛాన్స్ ఎంత? ద ప్రాబబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బ్యాగ్ ఈజ్ బ్యాగ్ 3 గివెన్ దట్ ద చూజన్ బాల్ ఈజ్ గ్రీన్. ఇక్కడ ఇది కావాలి అంటే మనం బేస్ థీరంని యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. బేస్ థీరంని యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో వీ నో దట్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ B1 ఈజ్ 3/10. If it is B1, what is the probability of getting green? B1లో నుంచి గ్రీన్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? టోటల్ 10లో నుంచి 5 గ్రీన్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ B2, బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ దే హ్యావ్ గివెన్ 3/10. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాగ్ 2, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ గ్రీన్ ఫ్రమ్ బ్యాగ్ 2? సో బ్యాగ్ 2లోంచి గ్రీన్ రావడానికి ఛాన్స్ ఎంత? గ్రీన్ 5 ఉన్నాయి, టోటల్ 8 ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ B3 4/10. If it is B3, the probability of getting green from B3, total 8లో నుంచి గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 3. Now required probability వచ్చేసి మనం దేనికి కనుక్కోవాలి? P of B3/G. సో ఇక్కడ మనకు B3 కావాలి అన్నప్పుడు థర్డ్ పార్టీ న్యూమరేటర్లో రాస్తే సరిపోతుంది. P of B3 ఇంటూ P of G/B3. డినామినేటర్లో 3 parts ఉంటాయి. దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఇంటూ దిస్ వన్, B2 ఇంటూ P of G/B2 ప్లస్ P of B3 ఇంటూ P of G/B3. లేదా ఇదంతా రాయం, మనం ఫార్ములా కావాలి కాబట్టి రాస్తున్నాం. మనం చేసేటప్పుడు డైరెక్ట్గా ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని న్యూమరేటర్కి సెండ్ చేస్తాం. 4/10 ఇంటూ 3/8 బై దిస్ వన్ ఇంటూ దిస్ వన్, 3/10 ఇంటూ 5/10, లేదా 5 1 జా 5 2 జా, దిస్ వన్ ఈజ్ 1/2 ప్లస్ 3/10 ఇంటూ 5/8 ప్లస్ 4/10 ఇంటూ 3/8. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే, సింప్లిఫికేషన్ చేస్తే, మీరు సింప్లిఫికేషన్ చేయండి. సింపుల్గా 4 1s 4 2s. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో 3/10 ఉంది, 3/10 3/20, 3/10ని కామన్ తీస్తే 1/2 ఉంటుంది. డినామినేటర్లో కూడా అన్నిట్లో 3/10 ఇక్కడ కూడా 3/10 ఉంది కాబట్టి 3/10 కామన్ తీస్తే కొద్దిగా సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది. 5/8 ప్లస్ 4 1s 4 2s 1/2, 3/10 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 4/13 వస్తుంది. 4/13 వస్తుంది. మీరు సింప్లిఫికేషన్ చేయండి. కానీ వాళ్ళు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు? 5/13 అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆప్షన్ డి చెక్ చేద్దాం. ఆప్షన్ డి, ప్రాబబిలిటీ దట్ ద చూజన్ బాల్ ఈజ్ గ్రీన్. జస్ట్ P of G కనుక్కోవాలి. P
పి ఆఫ్ జీ అంటే టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఇదంతా పి ఆఫ్ జీ వచ్చేసి టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ అవుతుంది. సో పి ఆఫ్ బి1 ఇంటూ పి ఆఫ్ జీ బై బి1 ప్లస్ పి ఆఫ్ బి2 ఇంటూ పి ఆఫ్ జీ బై బి2 ప్లస్ పి ఆఫ్ బి3 ఇంటూ పి ఆఫ్ జీ బై బి3 అంటే ఈ న్యూమరేటర్ డినామినేటర్లో ఉండే పార్ట్ మాత్రమే. 3/10 ఇంటూ 1/2, 3/10 ఇంటూ 5/8, 4/10 ఇంటూ 3/8, 4 1s 4 2s అన్నిట్లోంచి 3/10 కామన్ తీస్తే 1/2 ప్లస్ 5/8 ప్లస్ 1/2, 1/2 ప్లస్ 1/2 ఏమవుతుంది 1 అవుతుంది. 1 ప్లస్ 5/8, 3/10 ఇంటూ 13/8, సో 39/80. So in this problem B and D are the correct answers. Next, 3 boxes B1, B2, B3 contains balls with different colors as shown below. The information is given. So in box 1 there are 2 white balls, 1 black, 2 red, like this. In box 1 there are 2 white, 1 black, 2 red. Box 2 contains 3 white, 2 black, 4 red. Box 3 contains 4 white, 3 black, 2 red. ఈ కండిషన్ ఏమి ఇవ్వకుంటే వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ బ్యాగ్ మీన్స్ 1/3 1/3 1/3 అని రాస్తాం. కానీ ఇక్కడ సెలెక్షన్కి కూడా దే హ్యావ్ డన్ సమ్ వర్క్. ఆ వర్క్ ఏమంటే ఏ డై ఈస్ థ్రోన్, B1 ఈజ్ చూజన్ ఇఫ్ ఎయిదర్ 1 or 2 టర్న్స్ అప్. వెన్ ఏ డై ఈస్ థ్రోన్ దెన్ N of S ఈజ్ 6. ఈ 6 నెంబర్స్లో ఏదైనా పడవచ్చు. కానీ బ్యాగ్ 1 ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం ఇఫ్ ద డై షోస్ 1 or 2, 1 అనే నెంబర్ కానీ 2 అనే నెంబర్ కానీ పడినప్పుడు మాత్రమే B1ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ B1 అవుట్ ఆఫ్ టోటల్ 6 numbers, 2 numbers we have to get 2 numbers, either 1 or 2. So there is 1/3 chance is there. Probability of getting bag 2ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ bag 2 is chosen if the number on the die is either 3 or 4, 3 కానీ 4 కానీ టోటల్ 6 నెంబర్స్లో ఆ 2 numbers పడినప్పుడు మాత్రమే బ్యాగ్ 2ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే probability of chosen bag 3 is chosen if the die shows 5 or 2. టోటల్ మీద ఫస్ట్ 2 numbers పడితే అవుట్ ఆఫ్ 6 numbers ఫస్ట్ 2 numbers పడినప్పుడు బ్యాగ్ 1, సెకండ్ 2 numbers పడినప్పుడు బ్యాగ్ 2, లాస్ట్ 2 numbers పడినప్పుడు బ్యాగ్ 3ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3 వీఆర్ గోయింగ్ టు గెట్ 1/3 1/3 1/3. ఇమ్మీడియట్గా దీని పక్కన దీనికి రిలేటెడ్గా సపోజ్ ఇఫ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ B1 ఫస్ట్, సపోజ్ ఇఫ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ బ్యాగ్ 1 దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్? సో ఫస్ట్ బ్యాగ్లో రెడ్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అంటే, సో ఫస్ట్ బ్యాగ్లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి 5 balls ఉన్నాయి. దాంట్లో రెడ్ ఎన్ని ఉన్నాయి 2. సో దెర్ ఈస్ 2/5 ఛాన్స్ ఈస్ దేర్. Probability of selecting bag 2 is 1/3. If we have selected bag 2, then in that bag 2 what is the probability of selecting red? So bag 2లో total how many balls ఉన్నాయో చూడాలి, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. రెడ్ బాల్స్ 4 ఉన్నాయి, total 5, 9 balls are there. So probability of getting bag 3 is 1/3. If it is bag 3, so in that bag 3 what is the probability of getting red ball? So bag 3లో రెడ్ 2 balls ఉన్నాయి, total 9 balls ఉన్నాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. ఇప్పుడు అకార్డింగ్ టు బేస్ థీరం, బై బేస్ థీరం రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఆఫ్ P ఆఫ్ రెడ్ మనకు ఫస్ట్ బ్యాగా, సెకండ్ బ్యాగా, థర్డ్ బ్యాగా అంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ బాక్స్ 2 అన్నాడు. కాబట్టి B2 న్యూమరేటర్లో ఉండాలి. ఇది కనుక్కోవాల్సింది.
యాక్చువల్గా మనం E1 E2 E3 ఆ రెడ్ బాల్ అనే దాన్ని క్యాపిటల్ ఏ అనుకోవడం అలవాటు. ఇప్పుడు నుంచి డైరెక్ట్గా ఇట్లనే రాసేద్దాం B2/R. బాక్స్ 2 కావాలి కాబట్టి ఈ సెకండ్ పార్ట్ని న్యూమరేటర్లో రాస్తాం. ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. P/B2 ఇంటూ P/R/B2 న్యూమరేటర్లో ఉండాలి 1/3 ఇంటూ 4/9. డినామినేటర్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ప్లస్ థర్డ్ పార్ట్ 1/3 ఇంటూ 2/5 ప్లస్ 1/3 ఇంటూ 4/9 ప్లస్ 1/3 ఇంటూ 2/9. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మీరు సింప్లిఫికేషన్ చేయండి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు లాస్ట్కి ఆన్సర్ వచ్చేసి 5/12 రావాలి. లేదా మొత్తం చేయకుండా అన్నిట్లో నుంచి 1/3 కామన్ తీస్తే కొద్దిగా సింప్లిఫికేషన్ చిన్నగా వస్తుంది. 1/3ని కామన్ తీస్తే 4/9 2/9 1/3 గెట్ క్యాన్సల్డ్ 4/9 ఎల్సిఎం వచ్చేసి 45 అవుతుంది. ఎల్సిఎం 45 ఇక్కడ 9 18 5 4 జా 20 5 2 జా 10/45. సో 4/9 ఇంటూ 45/30 ప్లస్ 18 48 9 1s 9 5s 4 1s 4 2s. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 5/12. నెక్స్ట్ example. In a certain college, 25% of boys and 10% of girls are studying mathematics. ఒక కాలేజీలో 25% బాయ్స్ స్టడీస్ మ్యాథమెటిక్స్ 10% గర్ల్స్ స్టడీస్ మ్యాథమెటిక్స్. ద గర్ల్స్ కాన్స్టిట్యూట్ 60% ఆఫ్ ద స్టూడెంట్ స్ట్రెంగ్త్. అంటే టోటల్ కాలేజీలో 60% మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 40 మెంబర్స్ ఎవరు ఉంటారు? బాయ్స్ ఉంటారు. అంటే టోటల్ 4 ఇన్ఫర్మేషన్స్ ఆర్ దేర్. సో ఇన్ కాలేజ్ టోటల్ నంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 60%, పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 40%. పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ 25%. అంటే యాక్చువల్గా 40% బాయ్స్ స్ట్రెంత్లో ఓన్లీ 25% ఆర్ బాయ్స్ ఆర్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఇన్ టోటల్ 60% ఆఫ్ గర్ల్స్ ఓన్లీ 10% ఆఫ్ గర్ల్స్ ఆర్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఇంతవరకు ఉండే ప్రాబ్లంలో మీనింగ్ అది టోటల్ స్ట్రెంత్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ at random is found studying mathematics, find the probability that the student is a girl. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ కాలేజ్ దే హ్యావ్ గివెన్ 60%. సో పర్సంటేజ్ ఆఫ్
బాయ్స్ ఇన్ కాలేజ్. వాళ్ళు ఇవ్వకున్నా కూడా ఆటోమేటిక్గా 40% అండ్ రిమైనింగ్ మొత్తం బాయ్స్. నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ స్టడీ మ్యాథ్స్ 10%. ఇది ఆల్రెడీ ఇక్కడ పర్సెంట్ అని రాసినాం కాబట్టి 60%, 40%, 10%. పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ స్టడీ మ్యాథ్స్ 25. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్, సో ఫ్రమ్ టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ 1 స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్. అది ప్రస్తుతానికి అబ్బాయా అమ్మాయా తెలియదు, జస్ట్ 1 స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ సెలెక్టెడ్ స్టూడెంట్ ఈజ్ ఎ గర్ల్. ఎవరైతే మనం ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నామో, ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఈజ్ ఫౌండ్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఒక స్టూడెంట్ని ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టూడెంట్ మ్యాథ్స్ చదివే స్టూడెంట్ అయినాడు. ఇప్పుడు ఆ మ్యాథ్స్ ఎవరైతే చదువుతున్న స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టూడెంట్ బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. గర్ల్ కావడానికి ఛాన్స్ ఎంత ఉందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా, ఇఫ్ ఏ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్, ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని పక్కకి తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ మ్యాథ్స్ చదివే స్టూడెంట్ అని తెలుసు. మ్యాథ్స్ స్టూడెంట్, ఆ స్టూడెంట్కి మ్యాథ్స్ వచ్చు. ఇప్పుడు ఏదైతే ఆ స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో అతనికి మ్యాథ్స్ వచ్చో, ఆ స్టూడెంట్ బాయ్ అయినా కావచ్చు, గర్ల్ అయినా కావచ్చు. బాయ్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది, గర్ల్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది. ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద స్టూడెంట్ ఈజ్ ఏ గర్ల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ముందు ఈవెంట్స్ పేర్లు పెట్టేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ మొత్తం అర్థమవుతుంది. లెట్ E1 బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ బాయ్ అనుకుందాం. E2 బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ గర్ల్ అనుకుందాం. లెట్ ఏ బీ ద, ఇప్పుడు బాయ్కి కామన్గా గర్ల్కి కామన్గా ఒకవేళ బేస్ స్థిరంలాగా రాస్తే ఇది E1 అనుకుందాం, ఇది E2 అనుకుందాం. ఈ రెండింటికి కామన్గా ఏముంది, మ్యాథ్స్ చదవడం. అది బాయ్ చదువుతున్నారు, గర్ల్ చదువుతున్నారు కాబట్టి టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ ఏమవుతుంది, ఏ అవుతుంది. సో ఈవెంట్ దట్ ద స్టూడెంట్ స్టడీయింగ్ మ్యాథ్స్. ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో ఈవెన్ని బాయ్ సెలెక్ట్ చేసుకోవడం, అది మ్యాథ్స్ కదా అనవసరం మనకు, జస్ట్ E1 బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బాయ్. ఇమ్మీడియట్గా P ఆఫ్ E1 కాలేజీలో జస్ట్ బాయ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎంత ఉంది, దే హ్యావ్ గివెన్ బాయ్స్ ఆర్ 40%. సో 40%, 40/100 ఛాన్స్ ఈస్ దేర్. ఇఫ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఏ బాయ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బాయ్ స్టడీస్ మ్యాథ్స్. ముందు బాయ్ సెలెక్ట్ చేసుకోవడానికి 40% ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం బాయ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ బాయ్ మ్యాథ్స్ చదవడానికి ఎంత ఛాన్స్ ఉంది, మ్యాథ్స్ స్టడీయింగ్ బాయ్ ఈజ్ 25% అని ఇచ్చారు. సో దేర్ ఈస్ 25% ఆఫ్ ఛాన్స్ ఈజ్ దేర్. సో ఫస్ట్ బాయ్ కావడానికి ఛాన్స్ ఎంత, 40%. బాయ్ అయితే వాడు మ్యాథ్స్ చదవడానికి ఛాన్స్ ఎంత ఉంది, 25%. అదేవిధంగా ఇప్పుడు గర్ల్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది, 60%. ఇఫ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఏ గర్ల్, E2ని గర్ల్ అనుకున్నాం మనం. ఇఫ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఏ గర్ల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ గర్ల్ స్టడీస్ మ్యాథ్స్ అన్నప్పుడు క్లియర్గా వాళ్ళు 10% అని ఇచ్చారు కాబట్టి 10. సో 2 ఈవెంట్స్. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసి, రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్, మనకు ఇప్పుడు మ్యాథ్స్ ఎవరైతే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నామో మ్యాథ్స్ తెలుసు, అతనికి మ్యాథ్స్ స్టడీయింగ్ స్టూడెంట్ వచ్చాడు, అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ స్టూడెంట్ బాయ్ కావాలా, గర్ల్ కావాలా, వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ స్టూడెంట్ హూ నోస్ మ్యాథ్స్ ఈజ్ ఎ గర్ల్ అన్నప్పుడు ఫస్ట్ ఈవెంట్ని బాయ్ అనుకుంటున్నాం, సెకండ్ ఈవెంట్ని గర్ల్ అనుకుంటున్నాం, మనం E2 కనుక్కుంటున్నాం. సో న్యూమరేటర్లో E2 రాస్తాం. 60/100 × 10/100. సో ఎవరైతే కావాలో న్యూమరేటర్ని ఆ పార్ట్ రాస్తాం. ఒకవేళ బాయ్ కావాలి అంటే E1 కనుక్కోమని, అప్పుడు ఈ పార్ట్ని న్యూమరేటర్లో రాస్తుంటిమి. సో డినామినేటర్లో ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్.
సో ఫైనల్గా ఇక్కడ డినామినేటర్లో 10,000 వస్తుంది, ఇక్కడ 10,000 వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది. 600/10,000 by 25 into 40, 1000 plus 600 by 100 into 100. ఈ టూ క్యాన్సిల్ అవుతాయి. 600/1600, 0 క్యాన్సల్, 6/16, 3/8. So 3/8 is the chance of selecting a girl who knows mathematics. 3/8. Next example, a person is known to speak truth 2 out of 3 times. That means every 3 times he is saying only truth in 2 cases out of 3 times. He is speaking truth 2 times only. That means the remaining 1 time he is speaking false. So that is given here. That person, what he done? He throws a die and reports that it is 1. సో అటువంటి వ్యక్తి 3 కేసెస్లలో 2 times మాత్రమే ట్రూ చెప్పే వ్యక్తి, అంటే 100% అయితే ట్రూత్ చెప్పటం లేదు. 3 timesలో 2 times అంటే 1 time ఫాల్స్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉండే వ్యక్తి ఏం చేస్తున్నాడు? హీ థ్రోస్ ఏ డై, ఒక డై త్రో చేసి ఆ త్రో చేసినటువంటి డై పైన ఉండే నంబర్ని చూసి అవతల వ్యక్తులకు నాకు 1 వచ్చింది అంటే వాళ్ళకి చూపించటం లేదనమాట. వాళ్ళకి అవతల ఉండే వ్యక్తులకు చూపించకుండా ఒక డైని త్రో చేసుకొని హ్యాండ్లో డైని చూసి నాకు 1 వచ్చింది అని చెప్తున్నాడు. ఇప్పుడు అవతల ఉండే వ్యక్తులు 100% నమ్మేవాళ్ళు లేరు, ఎందుకంటే అతని గురించి తెలుసు. హీ స్పీక్స్ ఓన్లీ ట్రూత్ 2 out of 3 times, అంటే అబద్ధం చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ 1, అంటే అవతల కూర్చున్న వ్యక్తులు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ మనిషి నైజాన్ని బట్టి పాస్ట్ని గుర్తుపెట్టుకొని నిజం చెప్పేదానికి ఛాన్స్ ఎంత ఉంది, అబద్ధం చెప్పేదానికి ఛాన్స్ ఎంత ఉంది. అంటే ఇప్పుడు 1 అని చెప్తున్నాడు, యాక్చువల్గా అతని చేతిలో 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, 1 పడకున్నా కూడా నాకు 1 వచ్చింది అని చెప్పడానికి ఛాన్స్ ఎంత ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ముందరనే మనం నేమ్స్, ఈవెంట్స్ యొక్క నేమ్స్ పెడితే మొత్తం ప్రాబ్లం క్లారిటీ వస్తుంది. లెట్ E1 be the event of getting 1. ఇక్కడ క్వశ్చన్ మొత్తం 1 అనే నంబర్ పడడము. ఇప్పుడు చేతిలో ఆ డైలో 1 పడవచ్చు, పడకపోవచ్చు. 1 పడినా నాకు 1 వచ్చిందని చెప్పింటాడు, 1 పడకపోయినా కూడా ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పేశాడు, నా చేతిలో 1 పడింది అని ఆల్రెడీ డిక్లేర్ చేసేసాడు. పడిండొచ్చు, పడిండకపోవచ్చు, కానీ చెప్పడం ఏమో ఏం చెప్పేసినాడు, ఐ గాట్ 1 అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ మొత్తం 2 ఈవెంట్స్లలో లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 1. అసలు 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? E2 be the event of not getting 1. let A టోటల్ 1 పడినప్పుడు పడినా నాకు 1 వచ్చిందని రిపోర్ట్ చేసి ఉంటాడు, 1 పడకున్నప్పుడు కూడా నాకు 1 వచ్చిందని రిపోర్ట్ చేశాడు. కాబట్టి ఇది కామన్గా 2 ఈవెంట్స్కి పడినప్పుడు చెప్పింటాడు కాబట్టి లెట్ ఏ బీ ద ఈవెంట్ దట్ he reports that it is 1. సో ఇప్పుడు మనకు కొద్దిగా క్లియర్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందల్లా P of E1, P of A by E1, P of E2, P of A by E2. అంటే క్లియర్గా P of E1 అంటే 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? ఒక డై త్రో చేస్తే 6 నంబర్స్లో ఏ నెంబర్ అయినా పడవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా 1 పడాలి అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1? 1/6. ఇఫ్ ఇట్ ఈజ్ 1, ఇప్పుడు 1 పడింది, 1 పడి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ రిపోర్ట్స్ 1, ఇట్ ఈస్ యాక్చువల్లీ 1 అన్నప్పుడు చేతిలో 1 పడింది, 1 పడి నాకు 1 పడింది అని రిపోర్ట్ చేస్తున్నాడు. అంటే నిజం చెప్తున్నట్ట, అబద్ధం చెప్తున్నట్ట? నిజం చెప్తున్నట్టు. నిజం చెప్పే ఛాన్స్ ఎంత ఉంది? 2/3. సింపుల్ ప్రాబ్లం.
1 పడడానికి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం అతను నిజం చెప్తున్నాడా లేదా అని. సో అసలు అతని చేతిలో 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? 1/6. 1 పడింది. ఇప్పుడు 1 పడి నాకు 1 వచ్చింది అని చెప్తున్నాడు అంటే హీ ఈజ్ స్పీకింగ్ ట్రూత్ చెప్పే ఛాన్స్ ఎంత? 2 out of 3 times కాబట్టి 2/3. ఎందుకు 2/3 రాసాం? సిన్స్ హీ ఈజ్ స్పీకింగ్ ఇట్ ఈజ్ ట్రూ. ఇప్పుడు 1 పడకుండా ఉండడానికి ఛాన్స్ ఎంత ఉంది? డై రోల్ చేస్తే 1 పడడానికి 1/6 ఛాన్స్ ఉంటే పడకుండా ఉండడానికి 5/6 ఛాన్స్ ఉంది. ఇప్పుడు 1 పడలేదు. ఇప్పుడు అతని చేతిలో 1 పడలేదు. 1 పడకున్నా కూడా ఏ అంటే రిపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ నిజం చెప్తున్నట్ట అబద్ధం చెప్తున్నట్ట? అబద్ధం చెప్తున్నట్టు. సో నిజం చెప్పే ఛాన్స్ 2/3 అంటే అబద్ధం చెప్పే ఛాన్స్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఎందుకు 1/3? సిన్స్ ఇట్ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ మనం కనుక్కోవాల్సింది యాక్చువల్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ 1. రిపోర్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిపోర్టింగ్ ఇట్ ఈజ్ 1 వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ 1. 1 పడడాన్ని E1 అనుకుంటున్నాం, నాట్ గెటింగ్ 1ని E2 అనుకుంటున్నాం. కాబట్టి మనం కనుక్కోవాల్సింది 1 పడేదానికి ఛాన్స్ ఎంత ఉంది. రిపోర్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉంది. సో ఈ పార్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ పార్ట్ న్యూమరేటర్లో ఉండాలి. 1/6 × 2/3. డినామినేటర్లో మళ్ళీ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ 1/6 × 2/3 ప్లస్ 5/6 × 1/3. సో 2/18 ప్లస్ 5/18 2/18 7/18 18 get cancelled. Final answer is 2/7. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా క్వశ్చన్ కొద్దిగా పెద్దగా ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇన్ఫర్మేషన్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ బిలీవ్స్ దట్ పీపుల్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 classes, those who are accident prone and those who are not. అంటే టోటల్ పీపుల్స్ 2 typesలో డివైడ్ చేస్తే ఒకడు యాక్సిడెంట్ జోన్లో ఉండేవాళ్ళు, ఇంకొకరు యాక్సిడెంట్ జోన్లో లేని వాళ్ళు. యాక్సిడెంట్ జోన్, నాన్ యాక్సిడెంట్ జోన్ అనుకుందాం. 2 types ఆఫ్ పీపుల్ లాగా డివైడ్ చేసుకున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అంటే ఒక పాలసీ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి డీటెయిల్స్, అతను యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఉందా, ఇది ఓన్లీ 2 categories. Their statistics shows that an accident prone person, అంటే యాక్సిడెంట్ జోన్లో నుంచి వచ్చిన పర్సను will not have an accident in a year period with probability 0.4. అంటే యాక్సిడెంట్ జోన్లో నుంచి వచ్చిన వ్యక్తి ఒక 1 year గ్యాప్లో యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఛాన్స్ 0.4. అంటే యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ 0.6. టోటల్ 1లో 0.4 తీసేస్తే ఆటోమేటిక్ ఏమొస్తుంది? 0.6 వస్తుంది. జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి. దే స్టాటిస్టిక్స్ అంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే న్యూ పాలసీ తీసుకోవడానికి వచ్చాడో అతను యాక్సిడెంట్ జోన్లో నుంచి వచ్చిన వ్యక్తి అయితే, యాక్సిడెంట్ 2 type జోన్స్గా డివైడ్ చేసే, ఒకటి యాక్సిడెంట్ జోను, ఒకటి నాన్ యాక్సిడెంట్ జోన్. ఒకవేళ యాక్సిడెంట్ జోన్లో నుంచి వచ్చిన పర్సన్ అయితే వీళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారము ఆ పర్సన్ 1 yearలో యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఎంత ఉంది? 0.4 అని ఉంది. అంటే యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది యాక్సిడెంట్ జోన్ నుంచి వచ్చినాడు కాబట్టి. సో యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి 0.4 ఛాన్స్ ఉంది, కావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 0.6 ఉంది. అది ఇవ్వాలి మనకు తెలుసు. వేరాజ్ దిస్ ప్రాబబిలిటీ ఈజ్ 0.2 ఫర్ ద అదర్ కైండ్ అంటే నాన్ యాక్సిడెంట్ జోన్లో నుంచి వచ్చిన వ్యక్తికి యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఛాన్స్ 0.2. యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఛాన్స్ 0.2. అంటే యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 0.8 ఉంది. టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీన్ని మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తే కొద్దిగా క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా గివెన్ దట్ 30% ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ యాక్సిడెంట్ జోన్. టోటల్ పాపులేషన్లో 30% పీపుల్ యాక్సిడెంట్ జోన్లో ఉన్నారు, రిమైనింగ్ 70% ఆటోమేటిక్గా దేంట్లో ఉంటారు? నాన్ యాక్సిడెంట్ జోన్లో ఉంటారు. సో ద ప్రాబబిలిటీ దట్ ఏ న్యూ పాలసీ హోల్డర్ విల్ హ్యావ్ అన్ యాక్సిడెంట్ విత్ ఇన్ ఏ ఇయర్
ఆఫ్ పర్చేజింగ్ పాలసీ. మనం కనుక్కోవాల్సింది ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యక్తి, పాలసీ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తికి అసలు యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది. ఇక్కడ బేస్ థియరం యూస్ చేయడం, టోటల్ లా ఆఫ్ ప్రాబిలిటీని యూస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెంట్స్ యొక్క నేమ్స్ ఇద్దాం. లెట్ ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్, ఈవెన్ని యాక్సిడెంట్ జోన్ పర్సన్ అనుకుందాం. ప్రోన్ ఇండివిజువల్ ద పర్సన్. లెట్ E2 be the event of not getting, not an accident prone person. E1 యాక్సిడెంట్ జోన్ నుంచి వచ్చే పర్సన్ అనుకుందాం. E2 అనేది నాన్ యాక్సిడెంట్ జోన్ నుంచి వచ్చే పర్సన్ అనుకుందాం. ఏ యాక్సిడెంట్ హ్యాపెనింగ్, ఇతనికి యాక్సిడెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఇతనికి కూడా యాక్సిడెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి యాక్సిడెంట్ అక్కర్. ఇప్పుడు మనం ఫస్ట్ కనుక్కోవాల్సిన మ్యాటర్ వచ్చేసి P ఆఫ్ E1 కనుక్కోవాలి, P ఆఫ్ A/E1 కనుక్కోవాలి, P ఆఫ్ E2 కనుక్కోవాలి, P ఆఫ్ A/E2 కనుక్కోవాలి. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది P ఆఫ్ A కనుక్కోవాలి. ఎందుకంటే వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యాక్సిడెంట్ అన్నాడు అంతే. యాక్సిడెంట్ ఆల్రెడీ జరిగిపోయింది, యాక్సిడెంట్ జోన్ పర్సన్కి కావడానికి ఎంత. ఇప్పుడు క్వశ్చన్ ఒకవేళ ఇఫ్ ద యాక్సిడెంట్ ఈజ్ హ్యాపెండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ యాక్సిడెంట్ జోన్ అన్నప్పుడు ఇది కనుక్కోవాలి. ఆర్ ఇఫ్ ద యాక్సిడెంట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద పర్సన్ విచ్ ఈజ్ ఆల్రెడీ యాక్సిడెంట్ ఈజ్ హ్యాపెండ్ ఈజ్ ఫ్రమ్ నాన్ యాక్సిడెంట్ జోన్. ఇట్లా ఇక్కడ సింపుల్గా ఏం అడిగారు, జస్ట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్ టు బీ హ్యాపెండ్ అన్నప్పుడు మనం ఏం కనుక్కోవాలి, P ఆఫ్ A మాత్రమే కనుక్కోవాలి. P ఆఫ్ E1 ఇంటూ P ఆఫ్ A/E1 ప్లస్ P ఆఫ్ E2 ఇంటూ P ఆఫ్ A/E2 కనుక్కోవాలి. సో మోడల్ తెలుసు మనకు. సో P ఆఫ్ E1 మీన్స్ యాక్సిడెంట్ ప్రోన్ పర్సన్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది. క్లియర్గా దే హ్యావ్ గివెన్ 30% ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ యాక్సిడెంట్ ప్రోన్. సో యాక్సిడెంట్ ప్రోన్లో నుంచి జోన్లో నుంచి వచ్చే వ్యక్తి కావడానికి ఛాన్స్ ఎంత ఉంది, 30% ఛాన్స్ ఉంది. 30% ఛాన్స్ ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ ప్రోన్లో నుంచి వచ్చిన వ్యక్తి అయితే యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది. సో యాక్సిడెంట్ ముందు ఇక్కడ కావాలంటే సపరేట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాద్దాం మనం. గివెన్ ఈవెన్ విల్ నాట్ హ్యావ్ యాక్సిడెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్, ఈవెన్ అంటే యాక్సిడెంట్ జోన్ నుంచి వచ్చిన వ్యక్తి. సో దే స్టాటిస్టిక్స్ షోస్ దట్ అన్ యాక్సిడెంట్ ప్రోన్ పర్సన్ విల్ నాట్ హ్యావ్ అన్ యాక్సిడెంట్ ఇన్ ఏ ఇయర్ విత్ ప్రాబబిలిటీ 0.4. ఈవెన్ అంటే యాక్సిడెంట్ జోన్ నుంచి వచ్చిన పర్సన్ యాక్సిడెంట్ కాకపోవడానికి ఛాన్స్ ఎంత ఉంది, 0.4 అని ఉంది. అంటే ఆటోమేటిక్గా ఈవెన్ విల్ హ్యావ్ యాక్సిడెంట్ ఇన్ 0.6 కేస్. ఇప్పుడు E2 గురించి నెక్స్ట్ అనదర్ కైండ్ యాక్సిడెంట్ విల్ నాట్ హ్యావ్ ఈజ్ 0.2. ఇక్కడ ఇది అనదర్ కైండ్ అంటే నాన్ యాక్సిడెంట్ జోన్లో నుంచి వచ్చిన పర్సను విల్ నాట్ హ్యావ్ యాక్సిడెంట్ 0.2. అంటే ఆటోమేటిక్గా విల్ హ్యావ్ యాక్సిడెంట్ 1 మైనస్ 0.2 0.8 వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా రాసుకున్న తర్వాత అంటే డైరెక్ట్గా చూస్తే కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ జోన్ వ్యక్తి కావడానికి ఛాన్స్ ఎంత ఉంది, 30%. యాక్సిడెంట్ జోన్ కాకుండా ఏరియాల నుంచి వచ్చిన వ్యక్తి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 70% అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద పర్సన్ బిలాంగ్స్ టు యాక్సిడెంట్ జోన్ ఈస్ 30%, డస్ నాట్ బిలాంగ్స్ టు యాక్సిడెంట్ జోన్ ఈస్ 70%. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ యాక్సిడెంట్ జోన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్ అక్కర్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ యాక్సిడెంట్ జోన్ probability that the accident will happen is 0.6, 6/100, 6/10. So 0.6 6/10. Next, probability that the person is not from accident zone is 70%.
ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఫ్రమ్ యాక్సిడెంట్ జోన్ కానటువంటి ఏరియాలో నుంచి వచ్చిన వ్యక్తికి యాక్సిడెంట్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంది? విల్ హ్యావ్ యాక్సిడెంట్ 0.8, దట్ మీన్స్ 8/10. ఇప్పుడు క్లియర్గా మనకు ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ కనుక్కోవాలి. జస్ట్ యాక్సిడెంట్ ప్రాబిలిటీ దట్ యాక్సిడెంట్ అక్కర్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ చేస్తాం. 30/100 ఇంటూ 6/10 ప్లస్ 70/100 ఇంటూ 8/10. టోటల్ ఇక్కడ డినామినేటర్లో 1000 వస్తుంది. 180 ప్లస్ 8 7 56, 560. సో 560 180 740/1000. 0 get cancelled. 0.74 is the final answer. So 0.74 is the answer. A is the correct answer. సో కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, లేదంటే అంత గందరగోళంగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. A box contains n coins. Total there are n coins are there. M of which are fair and rest are based. ఫేర్ అంటే పర్ఫెక్ట్ షేప్ ఉండే కాయిన్, నార్మల్గా మనం యూస్ చేసే కాయిన్లని ఫేర్ కాయిన్స్ అంటాం. అంటే టాస్ చేస్తే ఎగ్జాక్ట్గా హెడ్ 1/2 ఛాన్స్ పడడానికి ఛాన్స్ ఉంది, టేల్ కూడా 1/2 ఛాన్స్ పడడానికి ఛాన్స్ ఉంది. కానీ బేస్డ్ కాయిన్ అంటే సంథింగ్ ఏదైనా రాంగ్ జరిగి ఉంటుంది, ఒత్తుకోవడమో, లోపలికి ఉండడమో, ఒక సైడ్ బరువుకు ఉండడమో, ఏదన్నా బెండ్ కావడమో. ఇప్పుడు బెండ్ అయిన కాయిన్ని టాస్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇప్పుడు హెడ్ కల్లి ఎక్కువ బెండ్ అయితే హెడ్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దేర్ ఆర్ 2 type ఆఫ్ కాయిన్స్. ఒకటి నార్మల్ కాయిన్స్, ఫేర్ కాయిన్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ డ్యామేజ్డ్ కాయిన్స్, బేస్డ్ కాయిన్స్ అంటాం. సో టోటల్ n కాయిన్స్లలో నంబర్ ఆఫ్ ఫేర్ కాయిన్స్ దేర్ ఆర్ m. సో నంబర్ ఆఫ్ బేస్డ్ కాయిన్స్ వచ్చేసి టోటల్ n కాయిన్స్లో m ఫేర్ అయితే ఆటోమేటిక్గా n - m ఏమవుతాయి? బేస్డ్ కాయిన్స్ అవుతాయి. నౌ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ వెన్ ఏ ఫేర్ కాయిన్ ఈజ్ టాస్డ్ ఈజ్ 1/2. ఇది మనకు తెలుసు. ఫేర్ కాయిన్ జనరల్ కాయిన్ తీసుకొని టాస్ చేస్తే హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో టేల్ పడడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. కాబట్టి క్వశ్చన్లో కూడా క్లియర్గా ఫేర్ కాయిన్ అని ఇచ్చి హెడ్ పడడానికి ఛాన్స్ క్లియర్గా ఏమి ఇచ్చారు? 1/2 ఛాన్స్ ఈజ్ దేర్. వైల్ ఇట్ ఈస్ 2/3 వెన్ బేస్డ్ కాయిన్ ఈజ్ టాస్డ్. ఆ బెండ్ అయినటువంటి కాయిన్ని టాస్ చేస్తే హెడ్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది? 2/3 ఛాన్స్ ఉంది. ఆటోమేటిక్గా టేల్ పడడానికి 1/3 ఛాన్స్ ఉంటుంది. ఈవెన్గా మాత్రం ఉండదు, ఆ కాయిన్ అంతా డ్యామేజ్ అయి ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా 1/2 ఛాన్స్ అయితే రాదు. సో టోటల్ n కాయిన్స్ ఆర్ దేర్, అమాంగ్ విచ్ m are fair, remaining n - m are based. If fair coin is tossed, probability of getting head is 1/2. If based coin is tossed, the probability of getting head is 2/3. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ కాయిన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద బాక్స్ అట్ ర్యాండమ్ అండ్ ఇట్ ఈస్ టాస్డ్ ట్వైస్. అంటే ఈ బాక్స్లో నుంచి 1 కాయిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అది ఫేర్ కావచ్చు, బేస్డ్ కావచ్చు. ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకుని మనం చేసిన పని ఏమి? దట్ కాయిన్ ఈజ్ టాస్డ్ ట్వైస్. ఫస్ట్ టైం ఇట్ షోస్ హెడ్. ఫస్ట్ టైం టాస్ చేసినప్పుడు హెడ్ పడింది. అండ్ ద సెకండ్ టైం ఇట్ షోస్ టేల్. సెకండ్ టైం ఏం పడింది? టేల్. ఇప్పుడు ఇది ఆల్రెడీ జరిగిపోయింది. 2 times టాస్ చేస్తే ఫస్ట్ టైం హెడ్ పడింది, సెకండ్ టైం టేల్ పడింది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ డ్రాన్ ఈజ్ ఫేర్ కాయిన్. ఆ విధంగా ఏదైతే ఫస్ట్ టాస్లో హెడ్ పడి సెకండ్ టాస్లో టేల్ పడిందో ఆ కాయిన్ ఫేర్ కాయిన్ కావడానికి ఛాన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ నేమ్ ఇద్దాం మనం. లెట్ ఈవెన్ బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ ఫేర్ కాయిన్. ఫేర్ కాయిన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈవెన్ అనుకుందాం. E2 బీ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ బేస్డ్ కాయిన్ అండ్ ఏ బీ ద ఈవెంట్. మనం చేసిన పనిని ఏ అనుకుంటాం. ఏం చేసాం? ఫస్ట్ టైం టాస్ చేస్తే హెడ్ రావడం, సెకండ్ టైం టాస్ చేస్తే టేల్ రావడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఇన్ ఫస్ట్ టాస్ అండ్ tail in
సెకండ్ టాస్. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ P of E1, P of A by E1, P of E2, P of E1 చేయడానికి ఛాన్స్ ఎంత, E1 అయితే దాంట్లో ఏ చేయడానికి ఛాన్స్ ఎంత, E2 చేయడానికి ఛాన్స్ ఎంత. ఇఫ్ ఇట్ ఈస్ E2 దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో క్లియర్గా E1 అంటే ఏమి, సెలెక్టింగ్ ఏ ఫేర్ కాయిన్. P of E1 వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ ఫేర్ కాయిన్. ఒకటి ఆ బాక్స్లో టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, n కాయిన్స్ ఉన్నాయి. ఫేర్ కాయిన్ మాత్రమే సెట్ చేసుకోవాలి అంటే ఎన్ని ఫేర్ కాయిన్స్ ఉన్నాయి, m. సో ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫేర్ కాయిన్ ఈజ్ m/n. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బేస్డ్ కాయిన్ టోటల్ nలో ఈసారి బేస్డ్ కాయిన్ సెలెక్ట్ కావాలి అంటే బేస్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, n-m ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఫేర్ కాయిన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎంత ఉంది, m/n. ఒకవేళ మనం ఫేర్ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మన చేతిలో ఫేర్ కాయిన్ ఉంది, ఫస్ట్ టైం టాస్ చేస్తున్నాం, హెడ్ పడింది. సో ఫేర్ కాయిన్కి హెడ్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, 1/2 ఉంది. మళ్ళీ అదే కాయిన్ని సెకండ్ టైంని టాస్ చేస్తున్నాం, సెకండ్ టైం టాస్ చేసినప్పుడు టేల్ పడింది. సో టేల్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, 1/2. ఇది ఫేర్ కాయిన్ కాబట్టి హెడ్ పడడానికి 1/2 ఛాన్స్, టేల్ పడడానికి 1/2 ఛాన్స్. ఫస్ట్ అటెంప్ట్లో హెడ్ పడింది కాబట్టి 1/2, సెకండ్ అటెంప్ట్లో టేల్ పడింది కాబట్టి 1/2. టోటల్ దేర్ ఈజ్ 1/4 ఛాన్స్ ఈజ్ దేర్ ఫర్ ఫస్ట్ టాస్ టు బి హెడ్, సెకండ్ టాస్ టు బి టేల్. ఇప్పుడు ఒకవేళ మనం బేస్డ్ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే టాస్ చేస్తున్నాం. ఇప్పుడు బేస్డ్ కాయిన్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ టైం టాస్ చేస్తున్నాం, ఫస్ట్ టైం టాస్ చేస్తే హెడ్ పడింది. బేస్డ్ కాయిన్కి హెడ్ పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, 2/3 ఛాన్స్ ఉంది. అదే కాయిన్ మళ్ళీ సెకండ్ టైం టాస్ చేస్తున్నాం, సెకండ్ టైం ఏం పడింది, టేల్ పడింది. హెడ్ పడడానికి 2/3 ఛాన్స్ ఉంటే హెడ్ పడడానికి 1/3 ఛాన్స్ ఉంది. సో 2/9. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబిలిటీ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం హెడ్, సెకండ్ టైం టేల్ పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ కాయిన్ అనేది ఫేర్ కాయిన్ కావాలి. ఫేర్ కాయిన్ E1 అనుకుంటున్నాం, బేస్డ్ కాయిన్ E2 అనుకుంటున్నాం. కాబట్టి మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ప్రాబిలిటీ వచ్చేసి ఫేర్ కావాలంటే E1 కనుక్కుంటాం, బేస్డ్ కావాలంటే E2 కనుక్కుంటాం. వాళ్ళు అడిగింది ఫేర్ కాబట్టి. అంటే టోటల్ 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ కావాలి మనకు. ఫస్ట్ పార్ట్ న్యూమరేటర్లో రాస్తాం, m/n దిస్ వన్ ఇంటూ దిస్ వన్. డినామినేటర్లో ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్, m/n ఇంటూ 1/4 ప్లస్ n-m/n ఇంటూ 2/9, m/4n ప్లస్ ముందు 9తో ఇంటూ చేద్దాం, లేదా ఫస్ట్ 2తో ఇంటూ చేద్దాం. 2n మైనస్ 2m/9n. ఎల్సిఎం చేస్తే న్యూమరేటర్లో m/4n అని ఉంది, 4n ఇంటూ m, 4mn 9n ప్లస్ m, 9mn. 4nతో ఇంటూ చేద్దాం, 8n² మైనస్ 8mn హోల్ డివైడెడ్ బై ఈ రెండు ప్రోడక్ట్, 4n ఇంటూ 9n. 4n క్యాన్సిల్ అయిపోతుంది, 4n క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో 9n, న్యూమరేటర్కి వెళ్తుంది. 9n ఇంటూ m, 9mn బై జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2ని యాడ్ చేయొచ్చు. 9లోంచి 8 పోతే 1mn మిగులుతుంది ప్లస్ 8n². డినామినేటర్లో n కామన్ తీస్తే we will get m plus 8n. n get cancelled. 9m by 8n plus m is the final answer. 9m 8n plus m. 9m by 8n plus m. So C is the correct answer.